మీరు ఊపిరి పీల్చుకోవాలన్నా మీరు ఎంచుకున్న ప్రభుత్వం తీసుకున్న పాలసీలను బట్టే ఉంటది. ఢిల్లీలో ఉన్న ప్రజలు ఎందుకు ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ పీల్చుకోవాల్సొస్తుంది? పక్కన పంజాబ్ వాళ్ళు ఎందుకు పొలాలు, చెరుకు తోటలు తగలబెడితే ఆ మసంతా వచ్చి, పొగంతా వచ్చి ఢిల్లీలో పడుతుంది. సో, పొల్యూషన్ లెవెల్స్ ఎంత? పొల్యూషన్ లెవెల్ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఎవరెవరు ఏం చేయాలి? వెహికల్స్ నంబర్‌లు మార్చి ఆదివారం ఇలా ఎళ్ళాలి, సోమవారం ఇలా ఎళ్ళాలి, ఈ వెహికల్ ఇలా తేవాలి, ఈ వెహికల్ ఈ రూల్స్ అన్ని పెట్టేది గవర్నమెంట్సే. మీరు తీసుకునే శ్వాసకి సంబంధించి నాణ్యతని కూడా డిసైడ్ చేసి దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలో మీరు ఎన్నుకున్న రాజకీయ వ్యవస్థలోను ప్రభుత్వం డిసైడ్ చేస్తది. అవును. మీరు ఏ స్కూల్స్‌లో చదువుకోవాలి, ఏ సబ్జెక్ట్స్ చదువుకోవాలి, ఉద్యోగాలు రావాలంటే ఎలాంటి కోర్సులో చదువుకోవాలి ఇంజినీరింగ్‌లో, హ్మ్. మీకున్న వైద్యం ఏంటి పరిస్థితి, అదే ఇంకా మొత్తం కంప్లీట్. మీరు రాబిన్సన్ క్రూసో కాదు సార్. హ్మ్. రాబిన్సన్ క్రూసో అయితే అక్కడ ఎడారిలోనో అడవుల్లోనో బతుకుతారు, ఎవరితో సంబంధం లేదు. బట్ ఆ ఎడారి, ఆ అడవి కూడా ఏ ప్రభుత్వ పరిధిలోకి వస్తుందో వాడు కంట్రోల్ చేస్తే మీరు ఏం చేయలేరు. అదేలేండి. రైట్? సో, మీరు ఈ భూమి మీద ఉన్నారంటే ఏదో ఒక ప్రభుత్వం కంట్రోల్‌లో మీరు ఉండాలి. యెస్. డెమోక్రసీలో ఆ ప్రభుత్వాన్ని నిర్ణయించే అధికారం నీది. నువ్వు నిర్ణయించకుండా వదిలేసి దాన్ని సీరియస్‌గా తీసుకోకుండా, ఇప్పుడు ఈ రూమ్‌లో ఉన్న 10 మందిలో మెజారిటీ వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటే వాడికి అధికారం ఇచ్చి నన్ను శాసించే అధికారం నీకు ఇచ్చేటప్పుడు, ఒక 6గురు నాకేదో సినిమాకి వెళ్తున్నాను లేదా పని ఉందని బయటికి పోతే, ఒక 4గురు నీ చుట్టాలో, నీ కులం వాళ్ళో, లేకపోతే నువ్వు డబ్బిస్తేనో, మందిస్తేనో నువ్వు వాళ్ళతో ఓటేయించేసుకుని ఆ 6గురి మీద కూడా ఎక్కి దిగుతావు, ఈ 4గురి మీద కాదు. ఎగ్జాక్ట్‌లీ. తప్పు ఎవరిదా? 6గురిదా కాదా? ఓటేయడానికి నువ్వు ఉండాలా వద్దా? ఉండాలిగా. నీ ఓటు నువ్వు వేసుకోవాలి కదా. ఎవరికైనా వేసుకో, అవును. ఎవరికైనా వేసుకో, ఎవరినో ఒకటి గెలిపించు అంటున్నా. లేదా ఎవరినో ఒకరిని ఓడించు, బట్ నువ్వు ఓటు ఎగ్జిక్యూట్ చేయి. లేదా వాళ్ళిద్దరూ పనికిరాని వాళ్ళని చెప్పు, నోట ద్వారా వెళ్ళు. తర్వాతే నాకు సిగ్గు వస్తుంది, ఎక్కువ మంది నన్ను తిరస్కరించారు అయినా కానీ పవర్లో ఉన్నాను మార్చుకుంటాడు బుద్ధి. ఓకే. సో, ఏదో ఒకటి ఓటేయడానికి వెళ్ళి అంటున్నా. అదేలేండి. 1952 నుంచి ఇప్పటి వరకు జనరల్గా పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు యావరేజ్ చూస్తే 60% నుంచి పోలింగ్ జరగలే. 40% మంది బయట ఉన్నారు. మొన్న తమిళనాడులో 70% జరిగిందంటండి. అదే యావరేజ్ చెప్పాను నేను, అన్నీ కలిపితే. ఒక్కొక్క చోట 90 జరిగినవి కూడా ఉన్నాయి, ఒక్కొక్క చోట 98 జరిగితే రీపోలింగ్ పెట్టారు అనుమానం వచ్చి. అది నేను చెప్పట్లే, జనరల్ గా యావరేజ్ అన్ని ఆన్ యావరేజ్ అలా జరిగినప్పుడు ఆ 40% మంది ఎవరు? చదువుకున్నవాళ్ళు, బుద్ధిజీవులు, సమాజం గురించి మాట్లాడుతుంటారు. అదేలేండి. నేను కేబీఆర్ పార్క్లో వాక్ చేస్తా సార్. చాలా మంది ఐపీఎస్లు, ఐఏఎస్లు, పొలిటీషియన్స్, మినిస్టర్స్, ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్స్, ఎక్స్ చీఫ్ మినిస్టర్స్ అందరూ వాక్ చేస్తుంటారు, తగులుతుంటారు. అక్కడ గ్రూపులుగా ఏర్పడి మాట్లాడుకుంటారు. ఏంటి సమాజం, ఈ రూల్ ఏంటి, ఈ యాక్ట్ ఏంటి, ఈ రూలింగ్ ఏంటి, వాడేమన్నాడు, వీడేమన్నాడు, ఈ చట్టం ఎందుకు వచ్చింది, వాళ్ళ కష్టాలు ఏంటి, ఆ పోలీసులు తీరేంటి, ఆ అరెస్టులు ఏంటి. ఆ రోజు పేపర్లో వచ్చిన అన్నిటి మీద డిబేట్స్ జరుగుతాయి. చర్చలు జరిగిపోతాయి. ఖచ్చితంగా చర్చలు జరుపుతారు, సొల్యూషన్స్ కూడా చెప్తుంటారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి. నేను వింటా ఉంటా. పోలింగ్ ఉంటుంది కదా, పోలింగ్ రోజు వాళ్ళు ఓటుకి వెళ్ళట్లేదు చాలా మంది. ఏముందండి రాజకీయం, ఎవరిని ఎన్నుకోవాలి మనం అంటారు. అరే నువ్వు ఎవరిని ఎన్నుకోవడం కాదురా, ఎవరిని ఎన్నుకోవద్దు కూడా నీ చేతిలోనే ఉంది కదా. అవును. సో, ఎలక్షన్ రోజు ఇన్ని క్లాసులు చెప్తావు, సమాజం గురించి ఇంత కన్సర్న్తో మాట్లాడే వ్యక్తి ఎలక్షన్ రోజు ఓటుకి వెళ్ళవు. 4 సంవత్సరాల 364 రోజులు సమాజం గురించే మాట్లాడతాడు. ఆ ఒక్కరోజు మాత్రం, ఆ ఒక్కరోజు ఓటుకి వెళ్ళడు. ఏంది అంత నిర్లక్ష్యం? నీకేం పని ఉందా? దీన్ని మించిన పనే ఉంది నీకు? నువ్వు డ్రైవర్ని పెట్టుకోవాలంటే అతని సర్వీస్ ఏంటో చూసి పెట్టుకుంటావు. యాక్సిడెంట్లు చేశాడా, ర్యాష్ డ్రైవింగ్ అన్ని చూసి పెట్టుకుంటావు. వన్ టౌన్ పెట్టుకోవాలంటే ఎలా ఉంటుందో పెట్టుకుంటావు. నీ కొడుకుని స్కూల్లో జాయిన్ అంటే ఆ స్కూల్ హిస్టరీ మొత్తం చూస్తావు. అరే మీ జీవితాన్ని తలరాసేవాడు నువ్వు చూడవా, పట్టించుకోవా? అసలు నీకు డెసిషన్ లేదా? తప్పు నీదే. ఈ చర్చ అంతా ఉందండి సినిమాలో. ఒక మోనోలాగ్ లో ఉంటుంది, ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ కి సంబంధించి మోనోలాగ్ లో ఉంటుంది. ఓకే. అందుకనే టీజర్ లో ఉంటది, ఈ నువ్వు ఓటయ్యి ఎవరో ఒకరిని వేసుకో, లేదంటే దేశం వదిలి వెళ్ళిపో, లేదంటే చచ్చిపో. దేశానికి భారం కదా నువ్వు. అవును, అనవసరమైన పాపులేషన్ కదా కదా. సార్ ఇప్పుడు రాజు బ్యాడ్గా ఉంటే రాజుని తిడతాం సార్. ఉత్తర కొరియాలో కిమ్ ఇలాంటి వాడు తిడతావు. రాజు బ్యాడ్గా ఉంటే ఆ దేశాన్ని తిడతారు, రాజ్యాన్ని తిడతారు. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప వ్యక్తి, ఆ రాజ్యాన్ని పొగిడారు. అశోకుడు చెట్లు నాటించను, ఆ రాజును పొగిడారు. సో, తొగ్లక్ ఎలాంటి వాడు ఇప్పుడు కూడా తిడుతున్నారు. ఔరంగజేబ్ ఎలాంటి వాడు, తండ్రిని చంపేశాడు, ఇలాంటి ఇప్పుడు కూడా తిడుతున్నారు. అవును, ఇవన్నీ తిడతారు. అంటే రాజులు కాబట్టి. అక్కడ వరకు ఎందుకు వెళ్ళిపోతారు? గాంధీ గారిని తిడుతున్నారు, నెహ్రూ గారిని అనేది రాజులు కాబట్టి, నియంతలు కాబట్టి వాళ్ళు నువ్వు తిడతావు. ప్రజాస్వామ్యంలో నువ్వే రాజురా, నువ్వే ఎన్నుకో, వాడు నీ సేవకుడు వాడు. అవును, ఈజ్ ది ఆర్బిట్రేటర్. సో, నీ సేవకుడు తప్పయ్యాడంటే నువ్వే తప్పు, నియమించినోడు నీదే తప్పు, పట్టించుకోకపోతే నీదే తప్పు, ప్రజలదే తప్పు. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఈ
కాంటెంపరీ ఇష్యూస్ చాలా నడిచినాయి మా కళ్ళు ఎదురుగుండానే. ఎప్పుడు మనం ఇండిపెండెన్స్ డేస్, చరిత్ర, జవహర్లాల్ నెహ్రూ, నాథురామ్ గడ్సే, గాంధీ గురించి మాట్లాడుకున్నట్లే Yeah. ఇప్పుడు ఈ రోజున మన కళ్ళ ముందు జరుగుతున్న పార్టీలు, గవర్నమెంట్స్ గురించి ఆలోచించుకుంటే ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మద్యపాన నిషేధం చేస్తానన్నారు. తర్వాత మళ్ళీ లిక్కర్ అంతా కూడా అక్కడ ఏర్లే ప్రవహించింది. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు ఏమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పారు, అది జరగలేదు. అలాంటివేవో జరగలేదు అనే ఇష్యూస్, వాటి వెనకాతలు ఉండే కీలకమైన కారణాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాల కిందే వస్తాయి కదా. ప్రజలకి మేనిఫెస్టోలో చెప్పినవి నెరవేర్చకపోతే అవన్నీ ప్రభుత్వ వైఫల్యాల కిందే వస్తాయి. బట్ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా హ్యాండిల్ చేశారంటే ప్రెసెంట్ కాంటెంపరీ చీఫ్ మినిస్టర్స్? నా సినిమా 2 గంటల 10 నిమిషాలు, 2 గంటల 15 నిమిషాలు ఫైనల్ ఎడిట్ అయిపోయింది. 2 గంటల 15 నిమిషాలు 20 సెకండ్లు అనుకోండి. అదేలేండి, టైటిల్స్ తో కలిపి రోలింగ్ టైటిల్స్ తో కలిపి అన్ని కలిపి రేఖ తన 2 గాజులు అమ్మింది అన్ని వేయాలి కదా. అవును, యాడ్స్ అన్నిటితో కలిపి అంత ఉంటుంది. నగరానికి ఏమైంది డ్యూరేషన్ ఉంటుంది. ఇందులో నేను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాల వైఫల్యాలు, స్కీమ్లు, ఇచ్చిన హామీలు, వీటి ఏదని డిస్కస్ చేసే టైం నాకు లేదు. ఓకే, మరి ఎలా మూర్తి గారు నాకున్న జరుగుతున్నావు కదా, ఇప్పుడు ఎలక్షన్ ముందు సినిమా వెళ్తుంది. సో నేనేమన్నా అంటే నాది డాక్యుమెంటరీ కాదు, ప్రోపగండా మూవీ కాదు, నాది ఫక్త్ కమర్షియల్ మూవీ. ఇంతకు ముందు జర్నలిస్టులకు సంబంధించిన కూడా సినిమాలు వచ్చినాయి సార్. రంగం సినిమా వచ్చింది, ఆ హీరో ఫోటో జర్నలిస్ట్. సో ఆ విస్తృతిని బట్టి ఉంటుంది సబ్జెక్ట్. నేను ఎంచుకున్న సబ్జెక్టు రాజకీయ నాయకుల తీరు, వాళ్ళ స్కీమ్స్, వాళ్ళ ఫెయిల్యూర్లు, వాళ్ళ ప్రామిస్లతో నాకు పని లేదు. రాజకీయ నాయకుల తీరు, ప్రజల తీరు, సొసైటీలో వాళ్ళు చేస్తే, మ్యానిపులేట్ చేస్తే ఏమైపోతుంది సొసైటీ. చెప్పాల్సిన వాడు ఎవడు? చెప్పాల్సిన వాడు జర్నలిస్ట్. జర్నలిస్ట్ చెప్తే వాడికి ఏమి ఎదురైనాయి, ఇలా ఉంటుంది నా సబ్జెక్ట్. అంటే చిన్న పాయింట్ సార్. ఇప్పుడు ఎక్కడో అక్కడ మీరు దాన్ని యాంగులారిటీ అన్న దానికి ఇవ్వకపోతే ఆ కథకి లేదా సినిమా అంటే స్పాయిలర్ అవుతుంది. అందుకే చెప్పట్లే. నా క్యాన్వాస్ ఏంటి అనేది నేను చెప్తే స్పాయిలర్ అవుతుంది అని మీరు చెప్పకపోవచ్చు, మేము అడగకపోతే మా తప్పు. ఇందాక మీరు అన్నట్టుగా ఓటు వేయకపోతే తప్పు అన్నట్టుగా నా మోనోలాగ్ నేను టీజర్ ట్రైలర్ లో చెప్పాను కాబట్టి స్పాయిలర్ కాదు. నేను చెప్పేసాను. నేను అంటుంది ఏంటంటే నేను మీకు ఏది రివీల్ చేశానో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఎస్, ఐ 100% విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు యూ. ఇప్పుడు బర్నింగ్ టాపిక్స్, ఇప్పుడు మీ సినిమా కరెక్ట్ గా ఏపీ ఎలక్షన్స్ ముందు పడుతుంది, ఇక్కడే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఏమండి. దీంట్లోని మీరు అటాకింగ్ గా ఆడియన్స్ లోకి వెళ్ళాలి, ఆడియన్స్ అటెన్షన్. ఎందుకంటే కమర్షియల్ సినిమా అంటున్నారు, కమర్షియల్ సినిమా, సాంగ్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి. అదే అన్న, కమర్షియల్ సినిమాలో ఇప్పుడు మామూలు జనరల్ కమర్షియల్ సినిమాకే కొన్ని టాపిక్స్ ని, కాంటెంపరీ టాపిక్స్ ని తీసుకుని కొడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాగూరే తీసుకోండి, హాస్పిటల్లో ఏం జరుగుతుంది, చచ్చిపోయిన మనిషికి ఆపరేషన్ చేయడం కోసం హంగమా చేసి డబ్బులు దొబ్బడం మీద హీరో అటాక్ చేస్తాడు అందులో అండి. దానివల్ల దానికి చాలా గొప్ప మైలేజ్ వచ్చింది. ఇప్పుడు నా సినిమాలో కూడా రాజకీయ నాయకులు ఓటర్లను ఆకర్షించడానికి ఎన్ని దుర్మార్గాలు చేస్తారు అనేది కాంటెంపరీ పాలిటిక్స్ లో ఉన్నదే ఉంటుంది. ఏముంది 2000, 3000 ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు ఏపీలో. నా సినిమాలు ఆడేలకు కూడా ఉంటుంది. మద్యం ఇవ్వడం, డబ్బులు పంపిణీ చేయడం, ఈ బ్రేకింగ్ న్యూస్లు కాదు, ఇది ఎక్కడ జరిగేదే. అసలు బ్రేకింగ్ ఏంటంటే అది నా స్టోరీ. ఓహో, అసలు బ్రేకింగ్ ఏంటి అన్నదే మీ స్టోరీ, అది నా స్టోరీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.